హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న లాజిక్ చెప్దాం అనుకుంటున్నా. ఈ హైదరాబాద్‌లో ఎలా అయిపోయిందంటే ఆహ్, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను మొన్న రీసెంట్‌గా ఒక ఏరియాలో హౌస్ చూడ్డానికెళ్ళాను. ఆ పర్సన్ ఏమో ఫస్ట్ నన్ను చూసి ఆయనకి నమస్కారం పెట్టి మామూలుగా ఎలాగా వాస్తు గురించి మాట్లాడిన తర్వాత, ఓకే వీళ్ళు వాస్తు అంతా పాటిస్తారు, వీళ్ళకి పద్ధతులన్నీ తెలుసు అనుకున్నాడనమాట. వాడు ప్రైస్ ఒకటి చెప్పాడు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫ్రెషర్ శాలరీ అనమాట ఆ హౌస్ రెంట్. నేను అంత ఇవ్వలేనురా నాయన అని ఒక ఆహ్, తగ్గించి ఒక 5,000 తగ్గించి మాట్లాడా. తర్వాత 1,000 ఎక్స్ట్రా చెప్పాడు అతను. ఓకే అనేసా. అయితేనేమో నేను ఓకే ఒక మంచి హౌస్ దొరికిందనుకున్నా. అతనేమన్నాడంటే, "మీలాంటి మంచి ఫ్యామిలీస్ నాకు కావాలి" అది ఇది అన్నాడు. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆల్రెడీ 1000 పెంచాక ఇంకో 1000 పెంచి, "మీకు ఆ అమౌంట్ అయితే ఓకేనా" అని అడిగాడు. అంటే లేదండి. ఎందుకంటే అలా పెంచుతా ఉంటే ఎందుకు ఆహ్, ఓ యెస్ అంటాం. ఫస్ట్ ఒక 1000కి ఓకే అని నెక్స్ట్ రోజు మళ్ళీ 24 అవర్స్ తర్వాత మీకింకో 1000కి ఓకేనా అని అడిగితే ఎలా ఉంటది? కరెక్ట్ కాదు కదా! సో, అయితే నెక్స్ట్ నేను నో అని చెప్పా. ఆయన సరేనండి నేను చెప్తాను అని అన్నాడు. చూస్తే ఎవరో ఆ ఫ్రెషర్ సాలరీకి 1000 తగ్గించి ఆహ్, ఓకే అన్న వాళ్ళకి ఇచ్చేసాడనమాట. అంటే ఇక్కడ మంచితనం, మంచి ఫ్యామిలీస్ అవేవంతా ఉండవనమాట. ఎవడైతే డబ్బులెక్కువిస్తాడో వాడు మంచి ఫ్యామిలీ. మిగతా వాళ్ళందరూ ఓకే.